నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ నడిగడ్డ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పార్టీలకి అతీతంగా గ్రామ స్థాయిలో ప్రజలందరూ బాగా పాల్గొంటున్నారు. స్థానిక ఎలక్షన్స్ వచ్చినాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి రావాలంటే గ్రామ సర్పంచులు కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వచ్చినాయి. నడిగడ్డ గ్రామంలో విజయ లక్ష్మి గారు నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ గ్రామ ప్రజలతో మాట్లాడదాం, ఆమెకి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు అనేది. చెప్పండి సార్, విజయలక్ష్మి గారు నిలబడ్డారు మీ ఊళ్ళో. సో ఆమెకి ఏ రకంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు? ఆమెకు ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి అన్ని విధాల సహకరిస్తని ప్రభుత్వం పథకాలు పెట్టింది అని అవి అయితే అర్హత ఉంది. ఈమెకు ప్రభుత్వం దగ్గర పని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసే అర్హత ఉంది కాబట్టి ఆమెను ఎన్నుకోబడింది కాంగ్రెస్ పార్టీ తరఫున. గతంలో ఎట్లుండే, మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? ఇప్పుడు గతంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమిల్లని 251 సర్వేలో 2 ఎకరాల ల్యాండ్ కూడా ప్రభుత్వమే కొని 20 ఇండ్లు రోడ్లు డ్రైనేజీలు ఇస్తూ 20 ఇండ్లు కట్టించింది, ప్రభుత్వమే కట్టించింది 20 ఇండ్లు. నెక్స్ట్ 2006-07 150 ఇండ్లు మన కాంగ్రెస్ గవర్నమెంటే కట్టించింది. అప్పుడు ఇక 1990లో ఫస్ట్ ల్యాండ్ పర్చేజ్ చేసి పట్టదారుల నుంచి ల్యాండ్ కొని 50 మంది రైతులకు 100 ఎకరాల భూమి కూడా 90లో ఇప్పించింది ఊళ్ళరా. ఒక 200-300 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంది గైరాన్లు, అవి కూడా మొత్తం ఎస్సీలకే ఇచ్చారు. అవన్నీ అత్తగారి పేరు ఉన్నాయి, ముసలిళ్ళ పేర. కోడన్లకు మొత్తం పర్చేజ్ ల్యాండ్ ఉంది, తలా 2 ఎకరాలు. ఇంటికి 1-2 బ్యాంకు అవకాశం దొరికింది. మాకు ఇప్పటి వరకు 5 మంది సర్పంచులు అయినరు. 5 మంది కూడా ఇప్పుడు ఒకటే దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని. అంటే ఇప్పుడు అయిన సర్పంచులు అందరు ఏ విధంగా అంటే అందరు గ్రామాభివృద్ధి కొరకు కృషి చేసేవాళ్ళే, స్వార్థపరులు లేరు. అందుకొరకే ఇప్పుడు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దాంట్లో ఇదివరకు టైం అయిపోయిన సర్పంచులందరూ ఇప్పుడు కొత్తగా ఉండే సర్పంచ్ కూడా అందరూ ఒకటే దాటి మీద ఉండరు. ఇక ఇప్పుడు కూడా ప్రభుత్వం పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇప్పుడు ఇది మన ఇండ్లు కానీ ఎన్నో రకాల రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు అందరు వినేటట్టుగా న్యూస్ చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి అండగా ఉండి మనం వాళ్ళని పని తీసుకుందామని అంత గ్రామ ప్రజలందరం కూడా కోరుకుంటున్నాము. అయితే గ్రామాల్లో చాలా వరకు అంటా ఉంటారు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తారు. ఈ గ్రామంలో లేదు. ఈ గ్రామంలో అట్లుంటే ఇప్పుడు 4 సర్పంచులు ఇంతవరకు దిగిపోయిన 25 కూడా ఒకటే దిక్కున్నాం. ఇక్కడ ఇప్పుడు పెట్టామో దిక్కే ఉన్నాం అందరం. మా ఇదివరకు కూడా గ్రామం ఏకదాటిగా పచ్చపాతం లేకుండా నడిపిన వాళ్ళము. ఇప్పుడు కూడా అదే విధంగా నడపాలని కోరుకుంటూ ఇవన్నీ పెట్టాము.